బీజేపీ కొత్త బాస్ రామచంద్రరావుకి రాజా సింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే ఓవైసీ కాలేజీని కూల్చి చూపించండి, నేను డమ్మీ కాదు మమ్మీ అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పేసి రాజా సింగ్ చెప్పారు. హైడ్రా రంగనాథ్ ఎంతోమంది పేదల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. చెరువుల పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే మూసీ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. వీళ్ళందరి మీద మీరు ఫైట్ చేశారు, కానీ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ని మాత్రం ఎందుకు టచ్ చేయలేదని చెప్పి రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ దొరికింది రామచంద్రరావు గారు, మీరు దీనికి ఫైట్ చేయండి, మీరు డమ్మీ కాదు మమ్మీ అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అసలు రాజా సింగ్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఈ విజువల్ ఆయన బయటలో చూద్దాం ఒకసారి. సల్కం చేరు ఫాతిమా కాలేజ్, అసదుద్దీన్ ఓవైసీ అన్న తమ్ముళ్ళు ఒక చెరువుని కబ్జా చేసి ఒక కాలేజ్ వాళ్ళు కట్టినారు. ఎన్నో చెరువులు కబ్జా అయినది, ఆ చెరువులని కాపాడడానికి హైడ్రా తీసుకొని వచ్చినారు. ఆ హైడ్రాకి కమిషనర్ రంగనాథన్ గారికి వేసినారు. ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఓవైసీ కాలేజ్లో ఎంతోమంది పేదలు చదువుకుంటారు, ఎంతోమంది పేదలు స్టూడెంట్స్కి ఉపాధి దొరుకుతుంది, అది డిమాలిష్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు. రంగనాథ్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నాను. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు. చెరువు పక్క కానీ మూసి పక్క కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు, డిమాలిష్ చేసినారు. అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది, అప్పుడు మీకు బాధ కనబడలేదా? ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది, దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి, అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రామచంద్రరావు ఆయన మాట్లాడిన బయటని ఒకసారి చూద్దాం. ఆయన అసలు కొత్త పాత తేడా లేదు, నన్ను డమ్మీ అనుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. దాని గురించి దమ్ము డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు వేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. కాబట్టి మిత్రులారా, క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. రామచంద్రరావు ఆయన చెప్పిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. మనకు కొత్త పాత అని తేడా లేదు, ఎవరికైనా క్రమశిక్షణ ఉండాల్సిందే ఖచ్చితంగా. డమ్మీ అనుకుంటున్నారేమో, నేను మీ అందరికీ మమ్మీని డాడీని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరో పక్కన చూసుకుంటే సల్కం చెరువులో ఏదైతే ఓవైసీ బ్రదర్స్కి సంబంధించి ఓవైసీ కాలేజ్ని కట్టారో ఆ కాలేజ్ని రాజా సింగ్ వెనుకకి తీసుకోమంటున్నాడు. గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోండి, మీరు గవర్నమెంట్ అండర్కి తీసుకొని గవర్నమెంట్ కాలేజు లేకపోతే ఇంకేదైనా పెట్టి నడిపించండి అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆయన హైడ్రా పేరు చెప్పి మీరు చెరువుల పక్కన ఉన్న పేదలు
అలాగే మ్యూసీ పక్కన ఉన్న పేదలని మీరు వాళ్ళ కడుపు కొట్టారు, వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు అని చెప్పి రాజా సింగ్ చెప్పారు. దీన్ని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాజా సింగ్ ఆయనని రిక్వెస్ట్ చేస్తాను కూడా చెప్పారు. సో మీరు విజువల్స్లో చూడొచ్చు, సల్కం చెరువు మధ్యలోనే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఓవైసీ కాలేజ్. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, అసలు బీజేపీ నాయకులు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యానాల మీద ఎలా స్పందించారు? అటు ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ చీఫ్ కు ఒక సవాల్ అయితే విసిరారని చెప్పాలి. ఎందుకంటే అటు ఓవైసీ కాలేజీలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ పైన అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలో చాలా మంది బీజేపీకి చెందినటువంటి నేతలు కూడా అటు ఓవైసీ కాలేజీల పట్ల కూడా కూల్చాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఎంఐఎం దోస్తు లేకుంటే ఎందుకు కూల్చట్లేదు, మిగతా ఇళ్ళని కూల్చు దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు, మీ మధ్య దోస్తాలు లేకపోతే ప్రశ్నించిన సందర్భాలని తాజాగా రాజా సింగ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తూ కూడా అటు ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు కూడా పార్టీకి వచ్చాడు కాబట్టి ఒకవేళ కొత్త అధ్యక్షునికి ఒక విన్నపం అని చెప్తూనే ఒక సవాల్ మాదిరిగా ఇస్తారు. రామచంద్రరావు ఒక మంచి అడ్వకేట్ కాబట్టి మంచి లీగల్ టీమ్ అంటే అడ్వకేట్ టీమ్ పెట్టి కోర్టులో పిటిషన్ వేసి మల్కం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో ఓవైసీ ఫాతిమా కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి వాటిని కూల్చాలి అంటూ కూడా మరి ఆ విధంగా ముందుకెళ్లాలంటూ కూడా ఒక సవాల్ లాగా రామచంద్రరావు విషయం పైన కూడా బీజేపీ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశమైంది. అటు రాజా సింగ్ కు సంబంధించి చూసాం, వారం రోజుల క్రితం ఎప్పుడైతే అధ్యక్షుని ప్రకటనకు సంబంధించిన నామినేషన్ల రోజు రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేస్తూ అసలు అధ్యక్షుడి ఎంపికనే పూర్తిగా తప్పుపట్టి ఆ విధానాన్ని తప్పుపట్టి పార్టీ పట్ల అనేక విమర్శలు చేసినటువంటి రాజా సింగ్ ఈ రోజు మాట్లాడినటువంటి వీడియోలో మా బీజేపీ మా అధ్యక్షుడు అంటూ మాట్లాడడం కూడా ప్రస్తుతం ఒక చర్చకు వచ్చిందని చెప్పాలి. రాజా సింగ్ సవాల్ కు సంబంధించి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి రాజా సింగ్ మీద ఎవరు మాట్లాడేందుకు నోరు మెదపలేట్ అని చెప్పాలి. మరొక పక్క రాజా సింగ్ కేవలం రామచంద్రరావు మీదే కాదు, అక్కడ ఉన్నటువంటి ఓవైసీ కాలేజీల మీద ప్రభుత్వం ఒకవేళ ఆ కాలేజీలు కూల్చకపోతే మాత్రం వాటిని స్వాధీనం చేసుకోవాలి, అక్కడ ప్రభుత్వ కాలేజీగా కూడా దాన్ని నడిపించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ భవనాలు కూల్చేందుకు ముందు రాకపోతే ఎందుకు రంగనాథ్ భయపడుతున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి సంబంధించినటువంటి ఇల్లు నివాసాలు కానివ్వండి ఇతర కమర్షియల్ సంబంధించిన అనేక ప్రాంతాలు కూల్చే అప్పుడు రోడ్డున పడలేరా, అప్పుడు ఇదంతా రంగనాథ్కి తెలియదంటూ కూడా రాజా సింగ్ ప్రశ్నిస్తుండే. ఇదంతా ఒకెత్తైతే మాత్రం రాజా సింగ్ కు అది చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ కు సంబంధించి మరి బీజేపీ చీఫ్ ఏ విధంగా ముందుకెళ్తారు, కొత్తగా బాధ్యతలు చేపట్టారు 4-5 రోజుల క్రితమే, మరి పార్టీకి సంబంధించిన అన్ని అంశాల మీద దృష్టి పెడుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరొక వైపు ఎంపీలు, ఇతర పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్నటువంటి నేతలతో మీటింగ్లు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజా సింగ్ సవాలు గతంలో కూడా అటు రామచంద్రరావు కూడా ఓవైసీ కాలేజ్ మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అడ్వైజ్ గా ఇచ్చినప్పటికీ కూడా రాజా సింగ్ చేసింది ఏదైతే ఉందో అది ఒక ఛాలెంజ్ విసిరాలని కూడా చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని 4-5 రోజులు అయిన తర్వాత మీకు ఆల్రెడీ అడ్వకేట్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ లీగల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీని మీద సవాల్ చేస్తూ హైకోర్టు కన్నా వెళ్ళి మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకంటూ ఒక అవకాశం ఉందని చెప్పి రాజా సింగ్ సవాల్ విసిరారు రామచంద్రరావుకి. మీరు డమ్మీ కాదు, డమ్మీ అని మిమ్మల్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళందరూ ఎలాగైతే అంటున్నారో ఆ డమ్మీ కాదు మమ్మీ అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం దొరికిందని చెప్పి రాజా సింగ్ చెప్పడం జరుగుతుంది. ఇంకో పక్కన సల్కం చెరువులో ఏదైతే ఓవైసీ కాలేజ్ ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి, కూలగొట్టే బదులు దాన్ని స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా ఒక కార్యాలయాన్ని అక్కడ పెట్టి నడిపితే బాగుంటుందని చెప్పి కూడా సజెషన్ ఇస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఓవైసీ కాలేజెస్ని కూల్చాలా, వాటిని స్వాధీనం చేసుకోవాలా, రంగనాథ్ కానీ హైడ్రా కానీ రేవంత్ రెడ్డి కానీ దీని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మీరు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సార్, అనేక సవాళ్ళు ఉన్నాయి మీ ముందు, చాలామంది మిమ్మల్ని డమ్మీ అంటున్నారు. ముందుగా మీకు అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పిన ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు. ఆ డమ్మీకి ఆన్సర్ ఏంటి సార్? నేను డమ్మీనా మమ్మీనా లేక వాళ్ళకి డాడీనా అని తర్వాత చూపెడతా. నేను ఇప్పుడు ఛార్జ్ కూడా తీసుకోలేదు. నేను ఛార్జ్ రాకముందే వాళ్ళు భయపడుతున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇక ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అసలు సంగతి చూపెడతా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.